నంద్యాల జిల్లా విజయ పాల డైరీ కోఆపరేటివ్ ఎన్నికల ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు స్వీకరించేందుకు కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎన్నికల అధికారి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే పోలీసులు నామినేషన్ ప్రక్రియకు బ్రేక్ వేశారు. శాంతి భద్రతల దృష్ట్యా నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయంపై నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరుగుతున్న ప్రక్రియను శాంతి భద్రతల సమస్యగా ఎలా పరిగణిస్తారంటూ అధికారులను వారు ప్రశ్నించారు. ఎన్నికల అధికారి నామినేషన్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉండగా పోలీసుల జోక్యం వల్ల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో విజయ పాల డైరీ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి నామినేషన్ ప్రక్రియను వెంటనే పునః ప్రారంభించాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసుల తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ముగ్గురు డైరెక్టర్లకు గాను నిర్వహించడానికి సమస్తమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కూడా నామినేషన్లు వేసేదానికి సభ్యులు వచ్చారు. అకస్మాత్తుగా ఇప్పుడు పోలీసు వారు సూచన ఏంటంటే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలక్షన్ను ఈ నామినేషన్ల ప్రక్రియను కొంచెం పోస్ట్పోన్ చేయండి అనేటట్టు ఇప్పుడే వారు మాకు రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద కొంచెం నిర్ణయం తీసుకొని ఏ విషయం తెలియజేస్తారు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అవతల ఇద్దరు అభ్యర్థులను కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు సడన్గా ఇది వచ్చిందని చెప్పడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది శాంతి భద్రతల సమస్య అయితే మాకు కూడా కనపడతలేదు. కాకపోతే పోలీసు వారికి ఏమి ఇన్పుట్స్ ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి సో వారి సూచనలు కొన్ని మేము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తెలియచెప్తున్నాం. నెక్స్ట్ వారు ఫిబ్రవరి వరకు టైం అంటున్నారు. దాని మీద మేము కూడా దాని మీద ఫర్దర్ ఏంటి న్యాయబద్ధంగా మనం ఏం చేయగలము అనేది చూసుకొని మా బోర్డు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది నేను ఒక్కడే నిర్ణయించే విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలు జరపడం అనేది బోర్డు యొక్క బాధ్యత. ఎన్నికలకు సజావుగా నిర్వహించాలి, దానికి కావాల్సిన ఏర్పాటు చేయడం వరకు ఎండీ బాధ్యత. సో కాబట్టి బోర్డు వారు తదుపరి కొనసాగడానికి కావాల్సిన అవన్నీ కొంచెం న్యాయపరమైన సలహాలు తీసుకొని మేము తర్వాత కార్యాచరణ తెలియజేస్తాం. ఇప్పుడు ఇది కరెక్టేనా, ఇది పద్ధతేనా మీరు చెప్పండి. ఏంటి మాట్లాడేది? ఇది పద్ధతేనా మీరు చెప్పండి. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి. నువ్వు నిలబడన్నా, నువ్వు తప్పించుకొని పోతావు ఎందుకు? నువ్వురా పద్ధతి పోయినసారి అట్లా చేస్తున్నారు, ఇప్పుడు అట్లా చేస్తున్నారు. ఇది ఎలక్షన్ ఇట్లా నిలబెట్టడం మీకు డిపార్ట్మెంట్కి పద్ధతేనా చెప్పండి? ఇది గవర్నమెంటేనా? ఎలక్షన్ జరపాలా? ఎవరు చేతనైన వాళ్ళు గెలుచుకుంటారు, లేకుంటే లేదు. అందులో తప్పేముంది? ఇప్పుడు మీరు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరు డిపార్ట్మెంట్కు అంత ఫేవర్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఇది పద్ధతేనా మీకు? ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ జరపాలి. ఎవరి చేత అయితే వాడు గెలుచుకుంటాడు, ఎవరి చేత వాడు ఓడిపోతారు, అంతవరకే. కానీ ఇది ఏం పద్ధతి? ఇది ప్రతిసారి పోస్ట్ పోన్ చేయడము, పోలీసు వాళ్ళని పెట్టడము, గవర్నమెంట్ ఉందని ఇది మంచి పద్ధతి ఏమన్నా? మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము చేసినాం ఇటువంటి పద్ధతులు ఏమన్నా? ఇది న్యాయమేనా చెప్పరి? వచ్చినానమ్మా నేను. అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఏ సొసైటీ నుంచి వచ్చారు? ఏం పేరు? మాది శాంతినగరం సొసైటీ. ఏం పేరు? నా పేరు ప్రమీలారాణి. కోర్టు ఆర్డర్ రావాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి కాదు. ఎలక్షన్ స్టాప్ చేయాలంటే కోర్టు ఆర్డర్ రావాలా, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి దే హ్యావ్ నో అథారిటీ టు ఇష్యూ సచ్ నోటిఫికేషన్ సచ్ ఆర్డర్స్. కోర్టే చెప్పింది ఎలక్షన్లు హాయిగా జరుపుకోండి అని. శాంతి భద్రత ప్రాబ్లం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టే కదా అంటారా దీన్ని? ఏమో అది మీరే అర్థం చేసుకోండి బాబు, మేము చెప్పాను మీరే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది అంటారా? అది మేము చెప్పలేము.
టైం ఉంది. ఆఫ్టర్ 2 o'clock యూ మే ఆస్క్ దట్ క్వశ్చన్ టు మీ. ఆఫ్టర్ 2 o'clock. అంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అంటారా? మరి నామినేషన్ వేయడానికి వచ్చారు, వాళ్ళని పోలీసు వాళ్ళు నామినేషన్లు వాయిదా పడ్డాయని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. వాయిదా పడదు. వాయిదా ఎట్లా పడుతుంది? కోర్టు ఆర్డర్ ఉంటే వాయిదా పడుతుంది. నీకు వాళ్ళని అబ్జెక్ట్ చేయడం అది అక్రమం అంతే. ఓకే.